ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టేజ్ పైన ఉన్నామంటే స్టేజ్ పైన అంటే స్టేజ్ పైన కూడా స్టేజ్ పై నుంచి వెనకాలకు వచ్చాం. స్టేజ్ పై నుంచి వెనకాలకు వచ్చాం. ఇంకా రావణాసురుడి విగ్రహం ఎక్కడైతే పెడతారు, రావణాసురుడిది బొమ్మ, దాన్ని వెనకాల ఉన్నాం. అక్కడ చూడండి, ఇదంతా చూడండి, ఇక్కడంతా మన చుట్టూ బాణసంచా, ఇదంతా బాంబులు అండి, బాణసంచా షార్ట్స్ అంటారు కదా, అవే ఉన్నాయి. ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేశారు ఈసారి రావణాసురుడిని. పోయినసారి ఫెయిల్ అయింది కనుక ఈసారి ఇంకా భారీ ఎత్తున చాలా బడ్జెట్ తోటి భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఏం చేద్దామంటావు మరి? పూర్తిగా దగ్గర దగ్గర ఒక 100-200 షార్ట్స్ ఉంటాయి. అది కూడా ఒక్క దాంట్లో వచ్చేసి 20-30 షాట్లతో, అలాంటివి 100-200 షాట్లతోటి భారీ ఎత్తున ప్లాన్ చేశారు. అసలు వరంగల్ ఉరుసుగుట్ట అంటేనే రావణాసురుడి బొమ్మ. ఇక్కడ దహనం ఏం మాట్లాడుతున్నావురా? చాలా చాలా గొప్పగా జరుగుతుంది, చాలా గ్రాండ్ గా జరుగుతుంది. చాలా చాలా పెద్ద పెద్ద విఐపీలతో సహా ఇక్కడ ఉన్న వరంగల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర ఒక 2-3 లక్షల మంది ప్రజలు వచ్చి చూస్తారు ఇక్కడ. అందుకే చాలా చాలా గ్రాండ్ గా ఉంటుందండి. ఏంటిది నాకేంటిది అంటున్నాను. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సో ఫ్రెండ్స్, ఇందాక నేను అడిగితే ఏంటంటే ఆల్రెడీ బాంబ్స్ అనేది ఫిట్ చేసినామన్నా. ఇప్పుడు లైటింగ్ ఫిట్ చేస్తున్నాం. అంటే రావణాసురం చుట్టూ ఇట్లా మొత్తం సరౌండింగ్ మొత్తం లైటింగ్ వస్తుంది అన్నట్టు. ఆ లైటింగ్ అనేది ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు. బాంబ్స్ అనేది మాత్రం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మీరు చూస్తే కనుక ఒకసారి చూడండి సార్, చూడండి. లోపలేం లేదు, డొల్లా. ఎందుకంటే టైం ఎక్కువ లేదు కదా ఫ్రెండ్స్, టైం ఎక్కువ లేదు కాబట్టి చక్కచక్క అంటే మనకు ఇప్పుడు 6-7 o'clock వరకు మొత్తం స్టాండింగ్ ఇస్తారు అన్నట్టు, నిలబెడతారు అన్నట్టు రావణాసురుడు. మీకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, టేప్ లేసి కనిపిస్తుంది కదా, అవే బాంబ్స్ అన్నట్టు, పొడుగు ఉన్నాయి కదా, అవే బాంబ్స్ అన్నట్టు. మీకు కనిపిస్తున్నాయి దిశలా, అవే బాంబ్స్. అవి చెవులు పగిలిపోయేంత సౌండ్ వస్తుంది అన్నట్టు. మీకు తెలుసు కదా, 2-3 బాంబులతో రావణాసురుని తల పగిలిపోతుంది, ఇట్లాంటి బాంబ్స్ అన్నట్టు అవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి స్టేజ్ మీద ఉన్నాము. రావణాసురుడి బొమ్మ అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఫిట్ చేసి ఏ విధంగా సిద్ధం చేస్తారు అనేది సాయంత్రంకి ప్రోగ్రామ్ కోసం ఒకసారి చూడండి, అది చూడండి. ఓకే ఫ్రెండ్స్, పోయినసారి కంటే ఈసారి చాలా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. పోయినసారి ఫెయిల్ అయింది, వర్షాకారణంగా ఫెయిల్ అయింది కనుక ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేసి దాన్ని ఎటువ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నీ సిద్ధంగా రెడీ చేసుకొని ఉన్నారు. చూడండి, వర్షం పడితే పోయినసారి లాగా వర్షం పడితే ఈసారి ఏ అవాంతరాలు కలగకుండా ఉండడం కోసం అని కొంచెం కవర్లు అవి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు కానీ ఏవి కానీ ఎట్లాంటి వాటికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్నీ సంసిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. ఇంకొక గంట లోపు రావణాసురుడి బొమ్మ అనేది స్టేజ్ మీద నిల్చోబెట్టి రెడీగా చేస్తారు. తర్వాత విఐపీలు ఉంటారు, విఐపీలు ఎంట్రీ తర్వాత స్పీచ్ ఉంటుంది. స్పీచ్ తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన ఘట్టం, రావణాసురుని దహన కార్యక్రమం. మొత్తం షార్ట్స్ తోని కానీ బాణసంచాలతోని షార్ట్స్ తో. అవునా? ఏదిరా చూడరా బాబే, అమ్మ సకానికి సగం మంది తప్పు కదండి. మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైందిరా?
బాయ్.